గైస్ వెల్కమ్ టు నానమ్మ మనవరాలు ఛానల్. సో ఈరోజు మా అమ్మ ఏం చేసి చూపిస్తుందో చూద్దాం. అమ్మ ఏం చేస్తున్నావు ఈరోజు? ఈరోజు పల్లి పూర్ణమ. పల్లి పూర్ణమా? సో చూద్దామా ఏమేమి కావాలో. ఇగో పల్లీలు. పల్లీలు ఎన్ని తీసుకున్నావు? అర కేజీ. హాఫ్ కేజీ. బెల్లం అర కేజీ. 4 యాలకులు. యాలకులు 4. ఒక పావు సేరు బియ్యము, పావు సేరు పప్పు. అంటే ఒక గ్లాసా? గ్లాస్ పప్పు వేరుగానే నానబెట్టి కడిగి రుబ్బేసి ముప్పేసి సరిపడి ఉప్పేసి. ఇదిగో నూనె. ఈ పల్లీలు వేపాలి. పల్లీలు వేపుకోవాలి. ఏమి వేయకుండా, నూనె ఏం లేకుండా మామూలుగా డ్రై రోస్ట్ చేయాలి. వేపి చల్లారినాక పొట్టు తీసి అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. చూపిద్దాం. మెత్తగైనాక బెల్లం వేయాలి. ఓహో, పల్లీతో పాటే కొంచెం ఫస్ట్ పల్లీలు గ్రైండ్ చేసుకుని కొంచెం మెత్తగా అయ్యాక బెల్లం వేసుకోవాలి. ఉండకొచ్చినట్టుగా వేసుకుని వేసేసి అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే పల్లీలు వేపుతావా? సరే, స్టార్ట్ చేయి. చూపినా? సో మా అమ్మ పల్లీలు వేసేద్దామా? సో ఒక బాండి తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి పల్లీలు. రుచి సరిపడా వేపాలి. పచ్చి లేకుండా అట్లా మాడుకోకుండా వేపుకోవాలి. స్మెల్ వస్తుంది కదా వేగడం అయిపోతే, అప్పుడు ఆపేసుకోవచ్చు. ఏంటి మా అమ్మ వేపడం అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఇక చల్లారినాక అలా అవ్వాలా? అలా అవ్వాలి. అయ్యో, పొట్టు తీసుకుని చల్లగా అయ్యాక పొట్టు తీసి అప్పుడు గ్రైండ్ చేయాలా? చల్లారింది రావు అసలు, పొట్టు రాదు కదా. రావు. పొట్టు తీసి మళ్ళీ మిక్సీ పట్టేసుకుని కచ్చపచ్చ పెడితే బెల్లం వేసుకోవాలి. యాలక్కాయ పొడి వేసుకుని మళ్ళీ ముండలు చేసుకుని వండేటప్పుడు చూపిస్తాను. ఇది మళ్ళీ ఇది చల్లగా అయిపోయి పొట్టు తీసాక చూపిద్దాం, మిక్సీ పట్టేటప్పుడు చూపిద్దాం. పల్లీలు వేపడం అయిపోయిందా? అయిపోయిందమ్మా. చూద్దామా? చూడ, ఇగో పల్లీలు వేపేసావు, పొట్టు కూడా తీసేసి రెడీ పెట్టుకున్నాం. ఓకే, సో ఫస్ట్ ముందుగా పల్లీలు మిక్సీ వేయాలి కదా. సరే చేద్దాం, చేసి చూపిద్దాం. సో పల్లీలు అయితే తీసుకున్నామండి. ఫస్ట్ మనం ఓన్లీ పల్లీలు గ్రైండ్ చేసుకోవాలి. సగం గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు బెల్లం కలుపుకోవాలన్నమాట. అండ్ ఇంకొక చిన్న టిప్, ఇలాచీ ఉంది కదా, ఇలాచీని మనం డైరెక్ట్గా వేసేస్తే ఏంటంటే అది గ్రైండ్ అవ్వదు. అవి గింజలు ఉంటాయి కదా, గింజలు అలాగే ఉండిపోతాయి. సో మనం సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి, ఆర్ మనం దంచుకోవచ్చు. దంచుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. రైస్ పల్లీలు అయితే మేము ఇలా పౌడర్ చేసుకున్నాము. ఇలా అయిన తర్వాత అప్పుడు మనం బెల్లం మిక్స్ చేసుకోవాలన్నమాట. రెండు ఒకటేసారి వేస్తే ఏంటంటే గ్రైండ్ అవ్వదు, పల్లి అలాగే ఉండిపోతుంది. సో ఇలా ఈ పౌడర్ చూడండి ఎలా ఉందో. ఆ పౌడర్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత అప్పుడు మనం బెల్లం యాడ్ చేయాలి. సో మా అమ్మ యాడ్ చేద్దామా? బెల్లం వేసే చూడండి, బెల్లం అయితే యాడ్ చేసేసాము. సో ఇప్పుడు గ్రైండ్ చేసుకొని చూపిస్తాను ఎలా. సో గాయస్, పల్లి ఇంకా బెల్లం అయితే పేస్ట్ చేయడం అయిపోయింది కదా మా అమ్మ? అయిపోయింది. ఓకే, చూడండి ఇలా అయింది. అండ్ ఇలా వస్తాయమ్మా, అలా ఉండకొచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఉండలు వస్తాయి. ఇక అది పిండిలో వేసి పూర్ణాలు వేసుకోవాలి. ఓకే, తిని చూస్తే చాలా బాగుంటాయి. తిని వేసి ఏంటి మా అమ్మ ఉండలు చేయడం అయిపోయిందా? అయిపోయిందమ్మా. చూపిద్దామా? ఇట్లా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి ఉండలు. ఇదిగో పిండిలో ముంచి వేయాలి, దాంట్లో ముంచి వేయాలి. సో గైస్, ఈ ఉండలు అయితే చాలా హెల్దీ అండి. మీరు కిడ్స్కి కూడా ఇవ్వచ్చు. పల్లి ఇంకా బెల్లమే కదా, సో పిల్లలకి మన 2-3 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచే ఇచ్చేయచ్చు అనమాట. ఈక్వల్ అమౌంట్ తీసుకోవాలి. పల్లి 1 కప్ తీసుకుంటే బెల్లం కూడా 1 కప్ తీసుకోవాలి. అండ్ పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ అనమాట. సో మనం కాలేజ్కైనా ఆఫీసెస్కైనా తీసుకెళ్తే ఎప్పుడైనా ఫుడ్ తినడానికి టైం లేనప్పుడు ఇది తిన్నామంటే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది. బయట నిల్వ ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇట్లా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఒక 1 మంత్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఓన్లీ ఇవైతే ఎన్ని రోజులైనా ఉంటాయి కదా. పూర్ణాలు అయితే 2-3 రోజులు బయట ఉంటాయి. సో శనగపప్పు దానికంటే ఇది మంచిది కదా. అది గ్యాస్ చాలా బాగుంటుంది. ఇది శనగపప్పు. శనగపప్పులో వాటర్ వేస్తాం కాబట్టి తొందరగా పాడైపోవడానికి ఛాన్స్ ఉంటుంది. పల్లి అయితే 2-3 రోజులు బయట అయినా ఉంటుంది. సో ఇదైతే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ ఇది.
సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదా మా అమ్మ, సో అందరూ ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. సో ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసాము, చూస్తుంది ఆయిల్ వేడెక్కిందా లేదా అని చెప్పి. అయితే వేడెక్కిపోయింది కదా మా అమ్మ, సో ఎలా వేయాలో చూపిద్దాం. ఇవందరికీ రావండి వేయడము, చాలా జాగ్రత్తగా వేయాలి. వేయమమ్మా. అందులో ఏం బెద్దలు పడవు. సో ఆ ఉండా పిండిలో వేసుకొని అలా రౌండ్గా చేసుకొని అలా వేసేయడమే. చూడండి, సో ఉండ మొత్తం మనం పిండి అయ్యేలాగా కలుపుకొని ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవడమే. బోండాలాగా వేసుకోవడమే కదా. ఎంతవరకు వచ్చింది? అయిపోయినాయా? అయిపోయింది. సో ఇలా ఎర్రగా వేగాలి కదా. ఎర్రగా వేగాలి, గట్టిగా ఉండాలి. సర్దుకొని పెట్టి పచ్చి పచ్చుకుంటే బాగోవు. సో అలా రెడ్ కలర్ వచ్చేది అయితే ఫ్రై చేసుకోవాలండి. చూడకి చూసుకుంటే తెలుస్తుంది కదా, గట్టిగా ఉంటే ఇంకా తీసేయచ్చు. అదే మెత్తగా ఉంది అంటే వేగాలన్నట్టు కదా మామ. మా అమ్మ అయిపోయినాయా? సో రెడీ అయిపోయాయి అన్నమాట. పల్లి పూర్ణం ఇట్లా ఉండాలి. రుచి మీరు ట్రై చేసి చూసి చూసి అప్పుడు వండండి. నాకు చెప్పండి చెప్పండి ఎలా ఉన్నాయో కమెంట్లో చెప్పండి. అండ్ ఇంకా పండగలు వస్తున్నాయి కదా, అన్ని పండగకు సంబంధించిన వంటలన్నీ నానమ్మకు చాలా వంటలు వచ్చండి. సో పాతకాలం వంటలన్నీ మళ్ళీ మర్చిపోకుండా అన్నీ చూపిస్తాను, మీరు ట్రై చేయండి అంటుంది. సో చూద్దాము. అండ్ ఓన్లీ పల్లి ఉండలు కూడా మీరు ట్రై చేసి చూడండి, చాలా హెల్తీ అది. ఈ పూర్ణం కాకుండా జస్ట్ పల్లి ఇంకా బెల్లం వేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటే మంచిది కూడా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పు మా అమ్మ. సో బాయ్ అందరికీ, బాయ్.